ఇది ఎలానో స్టార్ట్ అయింది, లేకపోతే దీనికి స్టార్టింగ్ ప్రాబ్లం మామూలుగా ఉండదు. బాయ్. రోడ్డు కనపడాలిగా, రోడ్డు కనపడట్లేదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి మై ఫస్ట్ మోటో వ్లాగ్ వీడియో అనమాట. ఇటు సైడ్ వెళ్తే మెహదీపట్నం వెళ్ళొచ్చు లెఫ్ట్కి, రైట్ సైడ్ అయితే హైటెక్ సిటీ వాటికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ చాలా డేంజర్ ఈ రూట్ అంతా. నాకు ఒకసారి మీరు కమెంట్ చేయండి, ఇది యాంగిల్ ఎలా వస్తుందో వీడియో వచ్చేసి. నాకు కూడా తెలియదు ఎలా వస్తుందో వాయిస్. ఇదంతా మైక్ అయితే సెటప్ చేసా హెల్మెట్లో, చూద్దాం ఎలాగ ఉంటుందో. సరే, మా ఆఫీస్ గురించి చెప్తా నేనైతే. మా ఆఫీస్ టైమింగ్స్ వచ్చేసి 2 to 11 అనమాట. మా క్లయింట్ యుఎస్ క్లయింట్, అందుకని టైమింగ్ పెట్టారు. ఇంకా మా ఆఫీస్లో ఈ మధ్య కొన్ని కొత్త కొత్త రూల్స్ కూడా తీసుకొచ్చారు అనమాట. టైం టు టైం రావాలి, టైంకి పని చేయాలి అవన్నీ. మేమైతే అందుకే టైం టు టైం వెళ్ళిపోతున్నాం ఈ మధ్య రోజు. ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియా మొత్తం ఆర్మీ ఏరియా అంతా. ఇది ఉండదు, పక్కనే ఒకటి కనబడుతుంది కదా, అది కోకాపేట్, ముంబై, నాగపూర్ అని బోర్డ్స్ అదంతా మొత్తం ఓవరాల్. టూ వీలర్కి 3 వీలర్కి అలా ఉండదు, మిగతా వాడికి అలా ఉండిద్ది అనమాట. కొత్త హెల్మెట్ తీసుకోవాలి. యాక్చువల్ అయితే వెళ్ళొచ్చు, స్ట్రైట్ వెళ్తే ఏమవుతుందంటే అక్కడ సిగ్నల్ ఉండిద్ది, అక్కడికి వస్తే వెయిట్ చేయాలన్నమాట. ఈ మధ్య ఈ రూట్ని డైవర్ట్ చేశారు ఇలా. వీడు చూడు రాంగ్ రూట్లో చెత్తనాయాలి. ఇక్కడ జాగ్రత్తగా పోవాలన్నమాట. ఇదంతా అవుటర్ రింగ్ రోడ్కి కనెక్ట్ మొత్తం. ముందు చూసారా మీరు? చూసినట్టయితే ఏనుగులు వెళ్తున్నాయి. కాంటినెంటల్ జీటీ లవర్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. మా ఆఫీస్ వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే సైబర్ గేట్వే ఐడియా ఉందా? సైబర్ గేట్వేలో ఉండిద్ది అనమాట, 6th floorలో D బ్లాక్. కానీ ఆఫీస్ పేరు ఏంటైతే చెప్పలేను నేను. పర్సనల్ చెప్పకూడదు కదా, రివీల్ చేయకూడదు కదా. వితౌట్ దేర్ పర్మిషన్స్ వీ కాంట్ రివీల్. ఏమంటారు ఫ్రెండ్స్? కంట్రోల్ చేసుకోవాలన్నమాట స్పీడ్ వెళ్ళేటప్పుడు. ఆటోమీటర్ లేకుంటే మన ఇష్టం ఆయన వెళ్ళిపోవచ్చు, మనల్ని ఎవరు రాపేదంటారు వీడు. అలా ఆఫ్టర్లేండి, మాదొక సంగతి పక్కన పెడితే. ఎందుకు ఎవరు పోలీసులు చూస్తే అసలు మామూలు ఉండదు. ఈ ప్లేట్ నెంబర్ వేసుకొని ఎంత స్పీడ్ వెళ్తావు. ఇప్పటి వరకు అయితే ఇబ్బంది లేదు, బట్ నాకే చేంజ్ చేయాలి అనిపిస్తుంది అనమాట. చేంజ్ చేపిస్తేస్తాను అయితే ప్లేట్ నెంబర్ని. రూల్స్కి అగ్నెస్ట్గా వద్దు మనకి, రోడ్ ట్రాన్స్పోర్ట్కి అన్నిటికీ పోలీసులకి ఎందుకు. చేంజ్ చేపిస్తా. ఇంకా నేనే చేసేస్తాను, నా దగ్గర ఉంది ప్లేట్ ఆల్రెడీ. బండికి వచ్చిన ప్లేట్ అయితే ఉంది, నర్స్ తీసేసి ఫిట్ చేయడం అంతే, ఈజీ. నేను చేసేస్తా పని ఏంటో. చూద్దాం నెక్స్ట్. ఈ వీక్ అయితే చెప్పా ఆల్రెడీ, ఈ వీక్ సర్వీసింగ్ వెళ్ళాలని. బండి అయితే సర్వీసింగ్ చేపిద్దాం. ఇప్పటికి చాలా తిరిగిందనమాట. ఓడోమీటర్ నేను 35K దగ్గర అయితే ఆపేశాను. ఇప్పటికి ఈజీగా పెరిగింది. అందుకని ఖచ్చితంగా చేయించాలి, లేకపోతే ఇంజన్ ప్రాబ్లం వచ్చింది. ఇంజన్ ప్రాబ్లం వస్తే ఇంకా మన ఆఫీస్ కాదు కదా, ఎక్కడికి వెళ్ళాం. అవసరానికి బండి ఎవరు కూడా.
ఈ ఫ్లైఓవర్ అంటే హైలైట్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఈ ఏరియాలో తిరిగి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఏరియా పేరు ఏంటో ప్లస్ ఫ్లైఓవర్ ఏంటో. నేనైతే డైలీ ఇలానే వెళ్తుంటా ఆఫీస్కి. లాస్ట్ 1 year నుంచి ఇలానే వెళ్తూ ఉన్నాను అనమాట. అంతకుముందు మేము రూమ్లో ఉండేవాడిని ఫ్రెండ్స్తో, తర్వాత ఇప్పుడు ఇంట్లో ఉంటున్నాం. చూడండి హైదరాబాద్ మొత్తం ఈ ఏరియాలో ఉండిద్ది అనమాట ఫుల్గా. చెప్పండి వ్యూ బాగుందా లేదా, యాంగిల్ ఏమైనా మార్చాలో. ఎందుకంటే ఇది మన ఫస్ట్ మోటో వ్లాగ్ కదా, మనకు అంత వీటి మీద తెలియదు. ట్రై చేద్దామని పెట్టా ఈరోజు మౌంట్ అవన్నీ చేసాను అనమాట వీటికి, హెల్మెట్కి. అది చేయడంలో పెద్ద సాహసం, ఎందుకంటే ఈ హెల్మెట్ అంత బాగోలేదు అనమాట. ఈ హెల్మెట్ కొత్త హెల్మెట్ తీసుకోవాలి, కంఫర్టబుల్ లేదు. నేను ఎప్పుడైతే ఇది మొబైల్ ముందు పెట్టే మొబైల్తో చేస్తాను నేనైతే, గోప్రో కాదు. మొబైల్ బరువు ఉందనమాట తలంతా, ఎక్కువ సేపు అయితే చేయలేము ఇది పెట్టుకొని, ఇబ్బంది అవుద్ది. ఇది ఐక్య తెలుసు కదా మీకు, ఈ ఏరియాలలో కానీ హైదరాబాద్ ఇదే అనమాట ఫస్ట్ బ్రాంచ్. ఒకే బ్రాంచ్ ఉంది, అది ఐక్య. ఇది ఇక్కడే రిచ్ ఐక్య. రిచ్ ఏం కాదు, అఫోర్డబుల్ ప్రైజెసే ఉంటాయి అనమాట ఐక్యలో. బాగానే ఉండిద్ది అనమాట. నేను కూడా వెళ్ళలేదు ఇప్పటి వరకు, వెళ్ళాలి ఒకసారి. ఎప్పటి నుంచి వెళ్దాం అనుకుంటున్నా. టన్నెల్స్ వచ్చినప్పుడు మా ఏరియా, మేము ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే మాకు ట్రైన్లో టన్నెల్స్ ఉంటాయి అనమాట నంద్యాల దగ్గరలో. అక్కడ వచ్చినప్పుడు అసలు మామూలుగా ఉండదు, జనాలు కేకలు, అదొక ఆనందంలే. చిన్నప్పుడే బాగుండే ఆ రోజులు. ఇది వచ్చేసి రాయదుర్గ మెట్రో స్టేషన్, ఇక్కడ నుంచే మెట్రో స్టార్ట్ అనమాట డైరెక్ట్ ఉప్పల్కి. ఈ బ్లూ లైన్ మొత్తం. మా ఆఫీస్ దగ్గర కూడా వచ్చేసాను నేనైతే. టీసీఎస్ ఆపోజిట్లో ఉండిద్ది అనమాట. ఆపోజిట్ కాదు, కొద్దిగా ముందు. టీసీఎస్ ఇదే అనమాట, కనబడుతుంది కదా రెడ్ కలర్, అదే ఆఫీస్ దగ్గరికి అయితే నేను వచ్చేసాను. టైం ఎంత అయిందో మరి, టైం 2 లోపు వెళ్ళిపోవాలన్నమాట, లేకపోతే ఇబ్బంది అయిపోద్ది. ఆఫీస్ ఇదే అనమాట. ఇక్కడ వెళ్ళేటప్పుడు ఒక చెక్ ఉంటుంది సెక్యూరిటీస్తో. ఐడి కార్డు అయితే పక్కా చూపించాలి. ఇక్కడ ఐడి కార్డు ఉంటేనే అలా. ఇదంతా మా పార్కింగ్ అనమాట మొత్తం. ఇది ఆఫీస్ పార్కింగ్ ఇక్కడే అనమాట మొత్తం. ఆఫీస్కి అయితే వచ్చేసాను. సరే పైకి వెళ్దాం పదండి. పైన మా ఆఫీసు చూపిస్తాను. ఈరోజు మా ఆఫీస్ రివీల్ చేస్తా, చూడండి ఎలా ఉండిద్దో అవన్నీ.